హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనము ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా గనక మెసేజ్ చెప్పగానే మనకు ఆటోమేటిక్ రిప్లై వస్తుంది. రిప్లై అనేది వచ్చినప్పుడు మనకి ఏంటంటే కంప్లీట్ గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ ఇవ్వాలి మనకు ఒక ఇన్ఫర్మేషన్. సో దాన్ని ఎలా మనం చేయొచ్చు? ఇప్పుడు నేను ఒక హాయ్ వెట్ అనేది మీకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ మీ లొకేషన్ ఎనేబుల్ కావాలి. దాన్ని ఎలా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు? సో దానికోసమే మీరు ఎలాంటి డిస్టర్బ్ వీడియో నేర్చుకోవాలనుకున్నా కంప్లీట్ మన ఛానల్లో కంప్లీట్ ఉందని మీకు ఇది ఆటోమేటిక్ రిప్లై ఎలా ఇవ్వాలని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నేను చెప్తున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ క్రియేట్ చేసిన ఒక ఆప్షన్ ఏంటంటే లింక్ ట్రీ. లింక్ ట్రీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఎందుకు లింక్ ట్రీ? మీకు ఎందుకంటే కంప్లీట్ ఆల్ సోషల్ నెట్వర్క్ ఒకటే ఒక ప్లాట్ఫామ్ ఉండేది మీకు లింక్ ట్రీ అండి. సో మీకు మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా మనం లింక్ ట్రీ క్రియేట్ చేసుకున్నప్పుడు అకౌంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈమెయిల్తో క్రియేట్ చేసుకోవాలి. మనకి ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడితో మనము లింక్ ట్రీ అకౌంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్ గా ఒక అడ్మిన్ క్రియేట్ అయిపోతుంది. ఈ అడ్మిన్ లో మనకి ఏదైతే కావాలో ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. చూడండి కంప్లీట్ గా నేను లొకేషన్ యాడ్ చేశాను. ఇక్కడ ఏమైతే మనకు కావాలో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడున్న సెక్షన్ లో ఇక్కడ మనకు ఉన్నది యూఆర్ఎల్ వచ్చి ఇది. ఇది కాపీ యూఆర్ఎల్ క్లిక్ చేసుకుంటే మనకు ఇన్కాగ్నిస్ విండోలో మనం చెక్ చేసుకుంటే మీకు ఇలా మనకు ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనం ఏమేమి ఉంది? లొకేషన్ ఉంది, వాట్సాప్ మెసేజ్ ఉంది, వెబ్సైట్ ఉంది. ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి ఏదైతే కావాలో అవన్నీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకే లింక్ లో మీకు ఎన్ని ఉన్నాయి? లొకేషన్. లొకేషన్ చెక్ చేసుకోవాలి, ఇది వర్క్ అవుతుందో లేదా, మనకు ఏమైనా ప్రాత యూఆర్ఎల్ ఉందా, కంప్లీట్ గా చెక్ చేసుకోవాలి. సో మీకు లొకేషన్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫేస్బుక్ లో మీరు ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ ఫేస్బుక్ పేజ్ ప్రాపర్ గా డిజైన్ చేసుకోవాలి. దాంట్లో మనకి మెయిన్ గా ఉన్నది ఏంటంటే మనకి ఏదైతే ఎడిట్ బయోలో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నామో కంప్లీట్ గా ఎడిట్ డీటెయిల్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ ప్లేస్ లో మనకి ఎక్కడైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ ప్లేస్ లో మనం యాడ్ చేసుకోవాల్సిన లింక్ ఏంటంటే ఈ లింక్ ట్రీ లింక్. ఎందుకు? ఒకే లింక్ లో మనకు కంప్లీట్ గా అన్ని మనకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ యాడ్ చేసాం, ఇక్కడ మన ఫోన్ నెంబర్ యాడ్ చేసాం, ఇక్కడ ఏదైతే మనకు ఉందో అది ఇక్కడ మనం డిలీట్ చేస్తున్నాం. మనకి ఏదైతే కావాలో అవన్నీ ఇక్కడ మనం యూజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు కంప్లీట్ గా మనకి ఏదైతే ఆప్షన్ ఉందో ఇక్కడ మనం యాడ్ చేసేసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే మీరు అబౌట్ లో ఏ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో ఆ డీటెయిల్స్ తగ్గట్టుగా మీకు ఫోన్ నెంబర్స్ ఉన్నాయా లేదా, కంప్లీట్ గా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఏమైతే మీరు వాట్సాప్ యాడ్ చేస్తున్నారు ఈ వాట్సాప్ డీటెయిల్స్ పనిచేస్తున్నా లేదా, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుందండి. సో ఎడిట్ క్లిక్ చేసినప్పుడు ఈ వాట్సాప్ కనుక మీకు వాల్యూ లేకపోతే మనం రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు వాట్సాప్ వ్యాలిడ్ ఉంది, మనం ఇది పనిచేస్తుంది అంటే మనం చెక్ చేసుకోవాలి ఈ వాట్సాప్ మనకు పనిచేస్తుందా లేదా. ఎలా చెక్ చేసుకోవాలి? మీరు ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నారో ఆ వాట్సాప్ ఇక్కడ మీకు ఐకాన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్ వెళ్ళిపోవాలండి. వెళ్తుందంటే మీకు కంప్లీట్ గా ఇక్కడ మీకు ఆప్షన్ ఉన్నట్టే. సో ఇలాంటి ఆప్షన్ మీరు క్రియేట్ చేసుకొని మనము కంప్లీట్ గా ఆప్షన్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సో ఈ నెంబర్కి మనకు వాట్సాప్ లేదు. ఏం చేస్తాం మనం సింపుల్ గా బ్యాక్ వెళ్ళి ఎక్కడైతే మనము ఇది రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఈ నెంబర్ రిమూవ్ చేసుకోవాలి. కంపల్సరీ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు అకౌంట్ డీటెయిల్స్ పర్ఫెక్ట్ ఇచ్చామో ఆ నెంబర్ లేకపోతే వెంటనే రిమూవ్ చేసుకొని కొత్త నెంబర్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. సో కంపల్సరీ ఆ నెంబర్ అనేది మీరు ఏదైతే పర్ఫెక్ట్ ఇస్తున్నారో ఆ నెంబర్ వ్యాలిడ్ ఉందా లేదా అనేది మీరు కంప్లీట్ చెక్ చేసుకొని మనము ఇక్కడ చేసుకో. ఎందుకంటే ఇదే నెంబర్ మనము డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. సో కొంచెం మనం రిమూవ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అది ఇక్కడ మనం రిమూవ్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. లేదు అంటే మనం కంప్లీట్ గా కనెక్ట్ విత్ అనేది నెంబర్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంకో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఎట్ ప్రెసెంట్ నేను డిజేబుల్ చేస్తున్నాను, కొంచెం టైం తీసుకుంటాను ఎందుకంటే రిఫ్రెష్ చేశాను కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, లింక్ ట్రీలో మనం ఏదైతే మనం ఇచ్చామో అదే ఆప్షన్ మనకి ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. ఏదైతే లొకేషన్ వెబ్సైట్ అడ్రస్ అన్ని ఉన్నాయో అన్ని ఇక్కడ మనకు క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి చేయాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకు కంప్లీట్ గా లింక్ ట్రీ ఆప్షన్ మనకి ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే మనకు లొకేషన్ అన్ని మనకు వచ్చాయి. ఇక్కడ కంప్లీట్ వాట్సాప్ మెసేజ్ కూడా మనకు వచ్చేసింది. ఏదైతే కొత్త నెంబర్ ఉందో ఆ నెంబర్కి మనం వాట్సాప్ అనేది ఇచ్చేసాము. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మీకు మెటా బిజినెస్ షూట్. చాలా మంది ఉన్న ఆప్షన్ ఏంటంటే మెటా బిజినెస్ షూట్. మెటా బిజినెస్ షూట్ లో మనం మెయిన్ గా చేసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఇన్బాక్స్. ఇక్కడ ఇన్బాక్స్ లో మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆటోమేషన్ ఉంటుంది.
ఆటోమేషన్ క్లిక్ చేసిన వెంటనే మీకు కంప్లీట్ గా మీరు ఏదైతే ఇన్స్టెంట్ రిక్వెస్ట్, ఫ్రీక్వెంట్ క్వశ్చన్, అవే మెసేజ్ ఏదైతే మీకు కావాలో అది మీకు ఎనేబుల్ ఉంటుంది. ఎడిట్ క్లిక్ చేసుకోండి, ఇన్స్టెంట్ రిప్లై మీకు ఉంటుంది. ఇక్కడ రెండు ఎనేబుల్ చేసుకోవాలి, ఏది మెసెంజర్ అండ్ ఇన్స్టాగ్రామ్. అయిపోయిన తర్వాత మీకు చూడండి ఇక్కడ లింక్స్ ఎనేబుల్ అయిపోయాయి, చూసారా ఇక్కడ. ఎట్లా అంటే మీకు ఏదైతే మీకు కావాలో ఇక్కడ మీరు ఇచ్చేసుకోవచ్చు. వెబ్సైట్ అంటే వెబ్సైట్, ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్, అడ్రస్ అంటే అడ్రస్ మీకు కంప్లీట్ గా యాడ్ అయిపోతుంది. సో ఆ అడ్రస్ యాడ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూఆర్ఎల్, ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ క్లిక్ చేసుకొని సేవ్ చేంజ్ చేసుకోండి. తర్వాత మీకు ఉన్న ఆప్షన్ అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో మనం ఏదైతే ఇస్తున్నామో డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ గా మీకు ఇలా అయిపోయింది. ఇది తీసేసేయండి. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ వెబ్సైట్, ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్. ఇది ఎక్కడ మీకు ఓన్లీ ఫేస్బుక్ మెసెంజర్ మాత్రమే విజిబుల్ అవుతుంది. మీరు ఎన్నైతే యాక్టివ్ చేశారో అవంతా మీరు ఇక్కడ హ్యాపీగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎడిట్, మీకు ఏదైతే కావాలో చూడండి, లొకేషన్ రాశారు ఇక్కడ. దాని వల్ల ఏం చేసుకుంటారు మీరు ఇక్కడ కంప్లీట్ గా వీఆర్ లొకేటెడ్ ఇన్ అన్న దగ్గర మీరు ఏం చేసుకోవాలి, క్లిక్ చేసుకొని కంప్లీట్ మీరు అడ్రస్ ఏమి ఇచ్చారో అడ్రస్ ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఇది ప్రతి ఆప్షన్ ని మనకు ఇంప్రూవ్ చేస్తుందండి. ఇది కంపల్సరీ మీరు వెబ్సైట్ లింక్ కానీ మీరు ఫోన్ నెంబర్ కానీ ప్రతి దాంట్లో మీకు ఆటోమేటిక్గా రిప్లై ఇచ్చే విధంగా మీరు చేసుకోవచ్చు. సో అవే మెసేజ్ సేమ్ కూడా, అవే మెసేజ్ కూడా సేమ్ ఉంటుంది. అవే మెసేజ్ ఏంటిది, మీరు ఈ టైంలో అవైలబుల్ లేకపోతే ఒక ఆటోమేటిక్ రిప్లై మీకు వస్తుంది. అది కూడా ఇక్కడ మీరు చూసుకోవాలి కంప్లీట్ గా మీరు లింక్ అండ్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్. సో సేవ్ చేంజ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే అవే ఉంటారో అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సిన టైం ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు మీరు అవైలబుల్ ఉంటారో అంతా మీరు ఇక్కడ అప్డేట్ చేసుకున్నారు. క్లిక్ ఫర్ సేవ్ చేంజెస్. సో మూడు విధాలుగా మీకు ఆటోమేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇంకేమైనా ఆటోమేషన్ మీకు క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీకు కంప్లీట్ గా ఈ ఆప్షన్ ఉంటుందండి, క్రియేట్ ఆటోమేషన్. కామెంట్ టు మెసేజ్ ఉంటుంది, కస్టమర్ మీకు ఏదైతే వద్దనుకుంటున్నారో అది మీరు డిజేబుల్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. బట్ ఇన్స్టెంట్ రిప్లై అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ కనుక మనకు మెసేజ్ చేస్తే కంప్లీట్ గా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అదే ఒక లింక్ తో ఇస్తున్నాము, అది లింక్ ట్రీ ఆప్షన్ తో ఇస్తున్నాము. ఇక్కడ ఏదైనా కానీ మీకు కంప్లీట్ గా మీకున్న ఆప్షన్ సెట్టింగ్స్. ఈ సెట్టింగ్ లో మీకు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో కంప్లీట్ గా మై లింక్ ట్రీలో మీకు అన్ని ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా కొత్త లింక్ కావాలంటే ఇక్కడ క్లిక్ ఫర్ యాడ్ క్లిక్ చేసుకోండి. మీరు ఏది మార్చుకోవాలి ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ మీకు ప్రో ఉంటుందండి, ఇక్కడ సెట్టింగ్ క్లిక్ చేశాక మీరు మొత్తం ఏదైనా లింక్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక లింక్ లో మీకు 1 2 3 4 5 లింక్స్, ఎన్ని లింక్స్ అని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే సోషల్ ఐకాన్, సోషల్ ఐకాన్స్ కోసం మీరు ఇక్కడ సోషల్ ప్లాన్ ఉంటుంది, లింక్ షార్ట్ కట్ ఉంటుంది. ఇవి మనం యూజ్ చేసే సెట్టింగ్ లో మనము కంప్లీట్ గా. ఇంకోటి ఏంటంటే లింక్ ట్రీ లో ఎంత మంది మనకు ఆడియన్స్ వచ్చారు కంప్లీట్ ఓవర్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. టోటల్ సబ్స్క్రైబర్, అన్సబ్స్క్రైబ్, ఎందుకంటే మనం యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ అనలిటిక్స్ అనేది మనకి ఇవ్వలేదు. మనం యూజ్ చేస్తే ఎవరైతే మన ఫేస్బుక్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ లింక్ మీరు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ పడితే అక్కడ మీరు అప్లోడ్ చేయాలండి. దాన్ని బట్టి మనకి ఇట్లా క్లిక్స్ అనేది తెలుస్తుంది అన్నట్టు. ఇది మనకు ఒక లైవ్ ట్రాఫిక్ కూడా క్రియేట్ చేస్తుంది. సో సోషల్ ప్లాన్ లో మీకు ఏమేమి టూల్స్ కావాలో ఇక్కడంతా మీకు ప్లానింగ్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా అప్డేట్ కూడా కావాలనుకుంటే ఇక్కడ ఏమేమైతే మీకు అకౌంట్స్ ఉన్నాయో అకౌంట్ క్లిక్ చేసుకొని కంప్లీట్ గా మీకు ఏం కావాల్సిన కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రీ ప్యాకేజ్ లో వస్తుంది. మీరు ఏదైనా యూజ్ చేసుకున్నప్పుడు ఇది ప్రాపర్ యూజ్ చేసుకోవచ్చు. మీకు అప్గ్రేడ్ ప్రో ఉంది, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. అవసరం ఉన్నప్పుడు మనము యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కామన్ గా యూజ్ చేసే ఏంటంటే ఇది లింక్ ట్రీలో మనకి ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మన ఛానల్ని సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.